నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. కీలక ఘట్టం ఆంధ్రప్రదేశ్ 2024 సార్వత్రిక ఎన్నికలు. ఎవరు గెలబోతున్నారు, ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు, చాలా కీలకంగా రోజు రోజుకి మారుతున్న పరిణామాలు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని నియోజకవర్గాలు చాలా కీలకంగా మారనున్నాయి. ఆ అభ్యర్థులు గెలుస్తారా, మళ్ళీ ఓటమి పాలవుతారా? ఇలాంటి నియోజకవర్గంలో ప్రస్తుతం మనం చూద్దాం. తెనాలి నియోజకవర్గం గత చరిత్ర ఏంటి, ఈసారి అక్కడ అభ్యర్థులు ఎవరు, అక్కడ ఉన్న బలాబలాలు ఏంటి ఓసారి పరిశీలిద్దాం. తెనాలి నియోజకవర్గ పరిధిలో ఉన్న మండలాలు తెనాలి, కొల్లిమర. ఇక్కడ ఉన్న పురుషులు 1,27,881 కాగా స్త్రీలు 1,36,805 మంది, ట్రాన్స్జెండర్లు 38, మొత్తం 2,64,724 మంది ఓటర్లు ఉన్నారు. రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే ఇప్పటి వరకు కమ్మ కులస్తులు మాత్రమే గెలిచిన స్థానం ఇది. ఆలపాటి వెంకటరామయ్య కూతురు ఇందిర, ఆమె కూతురు ఉమా 7 సార్లు ఇక్కడి నుంచి విజయాన్ని సాధించారు. ఇక అన్నాబొత్తుని సత్యనారాయణ కొడుకు శివకుమార్ 3 సార్లు గెలుపు, నాదెండ్ల భాస్కర్రావు కొడుకు మనోహర్ 3 సార్లు ఇక్కడి నుంచి గెలిచారు. ఇక గత 3 ఎన్నికల్లో 3 పార్టీల నుంచి 3 గెలుపు. సామాజిక ముఖ చిత్రం: కాపు 18%, ఎస్సీ 18%, కమ్మ 10%, యాదవ్ 10%, వైశ్య 10%, పద్మశాలి 7%, రెడ్డి 7%, ఇతర కులాలు 20%గా ఇక్కడ ఓటర్లు ఉన్నారు. 2014 ఎన్నికల ఫలితాలను ఒకసారి పరిశీలిస్తే రాష్ట్ర విభజన తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీ వైపే ఇక్కడ ప్రజలు పట్టం కట్టారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇక్కడ విజయాన్ని సాధించారు. అయితే ఆయన ప్రత్యర్థి అన్నాబొత్తుని శివకుమార్ ఇక్కడ ఓటమి పాలయ్యారు. ఆలపాటి రాజాకు వచ్చిన ఓట్లు చూద్దాం. 93,524 ఓట్లు ఆయనకి పోలుగాగా, శివకుమార్కి 74,459 ఓట్లు పోలేని 19,065 ఓట్లతో ఆలపాటి రాజా ఇక్కడ విజయాన్ని సాధించారు. 2019లో ఏం జరిగింది? 2019లో చూస్తే ఈసారి త్రిముఖ పోటీ ఇక్కడ నెలకొంది. ఈసారి ఎన్నికల్లో ఈ నియోజకవర్గం తెనాలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపించింది. గతంలో ఓడిపోయిన శివకుమార్ ఈసారి విజయాన్ని సాధించారు. ఆయనకు వచ్చిన ఓట్లు 94,495 కాగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి 76,846 ఓట్లు వచ్చినాయి. ఈసారి జనసేన తరపు నుంచి పోటీ చేసిన నాదెండ్ల మనోహర్కి 29,905 ఓట్లు పోలేని శివకుమార్ విజయాన్ని సాధించారు. ఈసారి బరిలో ఉన్న అభ్యర్థులు చివరి నిమిషం వరకు కూడా ఆలపాటి రాజాకి ఇక్కడ టికెట్ వస్తుందని ఆశించిన పొత్తులో భాగంగా జనసేన ఈ టికెట్ తీసుకోవడం జరిగింది. నాదెండ్ల మనోహర్ మరొకసారి ఈ బరిలో ఉన్నారు. జనసేన తరపు నుంచి ఆయన రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈసారి మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేకే ఇక్కడ టికెట్ ఇచ్చారు. శివకుమార్ వర్సెస్ నాదెండ్ల మనోహర్ ఈసారి ఫైట్ జరగబోతుంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విషయానికి వస్తే విద్యా సంస్థల నిర్వాహకుడు, తండ్రి అన్నాబొత్తుని సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే, 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ, ఓటమి. ఇక 2019లో అదే ఆలపాటి మీద గెలుపు, జనసేనకు 3వ స్థానం. ఇప్పుడు జనసేన అభ్యర్థితో ముఖాముఖి పోరు. ఇక జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ విషయానికి వస్తే 2004లో కాంగ్రెస్ నుంచి గెలుపు, 2009లో 2వ విడత గెలుపు, స్పీకర్ పదవి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి స్పీకర్ నాదెండ్ల మనోహర్. ఇక 2019లో జనసేన అభ్యర్థిగా పోటీ, ఓటమి, కూటమి ఓట్ల మీద ఆధారపడి మళ్ళీ బరిలో ఉన్నారు. ఇక ప్రధాన అంశాలు: జనసేన ముఖ్య నేత అభ్యర్థి కావడంతో ప్రతిష్టాత్మకం, టీడీపీ మాజీ ఎమ్మెల్యేకి టికెట్ దక్కకపోవడం నిరాశ కలిగించింది, వైసీపీ పథకాలు, సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం వైసీపీకి ప్లస్ పాయింట్గా ఉన్నాయి. ఇక ట్రోలింగ్కు బలైన గీతాంజలితో వచ్చిన సానుకూల ప్రచారం ప్లస్, కూటమి అండ ఉండడం జనసేన అభ్యర్థికి ప్లస్, ఇక టీడీపీ మనస్పూర్వకంగా సహకరించడం ఈయనకి చాలా అవసరం అని మాట్లాడే పరిస్థితి. ఈ సమయంలో నాదెండ్ల మనోహర్ జనసేన నెంబర్ 2గా పేరుంది. ఆయన్ని ఈసారి మరి ప్రజలు గెలిపించుకుంటారా? మరొకసారి వైసీపీ వైపు తెనాలి ప్రజలు ఉన్నారా? ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న నియోజకవర్గం ఇది. చూద్దాం మరి ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందో.